అయ్యా నిమ్మల రామానాయుడు, నిన్ను నీ నియోజకవర్గ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించింది, నీ నియోజకవర్గానికి ఏమైనా చేస్తావని, ఏకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లేట్టుగా చేస్తావని అస్సలే కాదు. చేస్తే చేసిండొచ్చుగాక, చేస్తూ ఉండొచ్చుగాక, ఈ లేటు వయసులో ఘాటు పనులు ఎందుకు? వెలిగొండ ప్రాజెక్ట్ అంట నీ నియోజకవర్గానికి సంబంధమే లేదు, సందర్శనార్థం వెళ్ళావు, అంతటితో ఆపకుండా రాత్రింబవులు తేడా లేకుండా అక్కడే ఉండడం ఏంది? ఆ పనుల పర్యవేక్షణ ఏంటి? ఈ వయసులో నీకిచ్చేటువంటి నా సలహా, నీకు మునుపు గత వైసీపీ హయాంలో నీలాగే నీటిపారుదల శాఖకు సంబంధించి ఇద్దరు మంత్రులు పనిచేశారు. అందులో ఒక మంత్రి, అయ్యా పలానా ప్రాజెక్టులు పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతాదంటే, అద్దో రేపు మాపవుతుంది, 1.5 సంవత్సరం ఆగండి, మీ కళ్ళు మిరిగుట్లు కొలిపే విధంగా ఉంటుంది, పోలవరం ప్రాజెక్టు కలకల్లాడుతుందని చెప్పి రాష్ట్ర ప్రజలకి ఊకతంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. పర్సెంట్ 0.5% అని అడిషనల్ లాంగ్వేజ్ వాడినాడు. కాలం చెక్క పరుగులు తీసింది. ఆ నీటిపారుదల శాఖ మంత్రి కాస్త నోటిపారుదల శాఖ మంత్రిగా మిగిలిపోయినాడు. ఇంకా అదే ప్రభుత్వంలో మరో ప్రబుద్ధుడు, పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా తాగినావా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దిగిపోయేదాకా ఎగిరినావా, అప్పటికి దిగకపోతే ఎవరెవరికో ఫోన్లు చేసావా, గంట సేపు ఉంటావా, పొద్దునే దాకా ఉంటావా, నువ్వు ఏమేమి సేవలు చేస్తావు అని చెప్పి సదరు మహిళల్ని ప్రశ్నించావా? అన్నట్టు లేకుండా మీకు ఈ వయసులో ఇన్ని కష్టాలు ఎందుకు అన్నదే నా ప్రశ్న.